ఈరోజు టాపిక్ వచ్చేసి టైమ్ అండ్ డిస్టెన్స్. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుంది అనేది మీరు కామెంట్ చేయండి. సెకండ్ క్వశ్చన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా చాలా సింపుల్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటిదంటే 2 persons వాక్ ఇన్ అపోజిట్ డైరెక్షన్. ఇద్దరు పర్సన్స్ అట అపోజిట్ డైరెక్షన్లో వాక్ చేస్తురంట. స్పీడ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4 km/h, స్పీడ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 6 km/h. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఆఫ్టర్ 3 hours. ఇక్కడ 2 persons ప్లేస్లో ఒకవేళ వెహికల్స్ ఉన్న ట్రైన్స్ ఉన్న సేమ్ మనం ఒకటేలాగా సాల్వ్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ మనని క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు? ఫైండ్ ద డిస్టెన్స్. ఓకేనా? డిస్టెన్స్ అనేది మనల్ని అడుగుతున్నారు. డిస్టెన్స్ ఫార్ములా ఏంటిది? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి క్వశ్చన్లో 2 స్పీడ్లు ఇచ్చినప్పుడు మనం మెయిన్గా ఒకటి అబ్జర్వ్ చేయాలి. అపోజిట్ డైరెక్షనా సేమ్ డైరెక్షనా అని. అపోజిట్ డైరెక్షన్ అయితే యాడ్ చేయాలి, సేమ్ డైరెక్షన్ అయితే సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు స్పీడ్ ఎంత? స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు 4 + 6 10. ఓకేనా? మనకి ఎంత వస్తుంది? 10 వచ్చింది. వచ్చిన ఈ 10ని ఈ స్పీడ్ ప్లస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. డి ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ టైం ఎంత మనకి ఇచ్చిరు? 3. 10 into 3 is equals to 30 kilometers. Option A is the correct answer. First question కి ఆన్సర్ ఏమొస్తుంది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.